అధ్యాపకులు అసభ్యంగా తిట్టడంతో మనస్తాపానికి గురై బ్రెయిన్ స్ట్రోక్తో విద్యార్థిని చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ మరడిపల్లిలోని ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వర్షిణి అనే విద్యార్థిని కళాశాలకు ఆలస్యంగా వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆలస్యంగా వచ్చినందుకు ఉపాధ్యాయురాలు అసభ్యంగా మాట్లాడడం, తరగతి బయట నిల్చోబెట్టి పరీక్షలు రాయనివ్వమని బెదిరించడంతో వర్షిణి మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. అప్పటికే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వర్షిణి ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ కుమార్తె మృతికి కారణమైన అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చారు సార్. అసలు ఏమైంది, ఎందుకు అయింది అని అంటే, లేదు మమ్మీ లేట్ వెళ్ళినాం కదా, వెళ్ళగానే ఫిజిక్స్ మ్యామ్ బయట నించోబెట్టిందంట. నించోబెట్టి ఎగ్జామ్ రాయనీయని అన్నారంట. సరే రేపు ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, నేను రేపు మాట్లాడతాను అని అన్నాను. వీళ్ళు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినాక ఏమేమి అయిందంటే ఇట్లా అయిందని చెప్పింది. అనుకుంటేనే అది తల పట్టేసి తలనొస్తుంది అని చెప్పేసి ఇక ఆటో తీసుకుని వచ్చి అన్కాన్షియస్ అయిపోయి బెడ్ మీద పడిపోయింది సార్. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇక వాళ్ళు ట్రీట్ చేసి ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు, గాంధీకి వెళ్ళాలా ఎమర్జెన్సీకి అని అక్కడ తీసుకెళ్ళాం. సిటీ స్కాన్ తీస్తే బ్లడ్ క్లాట్ అయ్యింది అని అన్నారు. చెప్తే ఆమె బాగా స్ట్రెయిన్ అయింది, దానివలన మైండ్కి బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి ఆమెకు అట్లా అయింది అని అన్నారు. మధుర మ్యామ్, ఫిజిక్స్ మ్యామ్ ఇద్దరు నా బిడ్డను పొట్టను పెట్టుకురు. వాళ్ళని మాత్రం అస్సలు వదలొద్దు.